హాయ్ హలో అందరికీ నమస్తే. ఏంది షాటా ఏంది పెట్టారనుకుంటున్నా. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇవి బ్రెడ్ డబుల్ కమీఠా కోసం అంటే ముందు చేయాలని ఐడియా రాలేదు. మళ్ళీ మనది కొంచెం షార్ప్ బ్రెయిన్ కదా, మళ్ళీ అట్లా ఐడియా వచ్చింది. అందుకని కోసేటప్పుడు చూపించలేకపోయాను. చేసేటప్పుడు బ్రెడ్ ముక్కలు వాళ్ళే కోసిస్తారు, మనమైనా కోసుకోవచ్చు. కానీ వాళ్ళు మంచిగా కోసిస్తే మంచిగా ఉంటుంది. మేము వాళ్ళకి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి కట్ చేసుకొని వచ్చాం. ఈ బ్రెడ్ ఇట్లా ఇవి కూడా ఇస్తారు. ఎడ్జెస్ అన్నీ కట్ చేసి ఇట్లా మనకు కట్ చేసి ఇట్లా పీసులు చేసి ఇస్తారు. బ్రెడ్ వచ్చేసి ఇది మాకైతే 80 రూపీస్ పడింది. 10 రూపీస్ కట్ చేసినందుకు తీసుకుంటారు. ఓకే, తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టాలి. లేకపోతే గాలికి ఆరబెట్టినా పర్లేదు, కానీ ఇవైతే మంచిగా ఎండాలి. ఎండకపోతే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. సో నేను ఫ్రై చేసాక చూపిస్తున్నాను. అదే చెప్తున్నాను కదా, అనుకోలేదు. సో అట్లాగా ఫ్రై చేసేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. షుగరు, నాకు వచ్చేసి షుగరు తక్కువ కిలో పడుతుంది ఒక బ్రెడ్కి. ఇది అంటే డబల్ కమీఠా, అంటే డబల్ అంటే ఎక్కువ ఉండాలి. అంటే అదే మనం తినే స్వీట్ కంటే ఇందులో కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ వేసుకుంటాం. పాలను వచ్చేసి 1 లీటర్కి 1 లీటర్ తీసుకున్నాను నేను. కొంచెం ఏమో కోవా చేసి పైన వేస్తాను. కొంచెం పైన న్యాచురల్గా అంటే చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. కొంతమంది కోవా బయట నుంచి తెచ్చుకుంటారు, కానీ నేను అయితే కోవా చేసుకుంటాను. ఆ 1 లీటర్ది కోవా వేసేస్తాను. మంచిగా కోవా చేసుకొని కోవా క్లిప్ వచ్చేసి ఇంకో క్లిప్లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే పైన కోవా వేసేస్తాను. ఓకే, పాలు అనేవి జస్ట్ కొంతమంది పాలు ఇట్లా జస్ట్ పైనుంచి ఇట్లా వేస్తారు, కానీ నేను ఇందులోనే కొంచెం పాలు తీస్తాను. ఈ ప్యాకెట్లోనే కొంచెం 1/4 లీటర్ పాలు తీసి పైన ఇట్లా వేస్తాను. నేను ప్రాసెస్ చూపిస్తాను ఎట్లాగో మీకు. అంటే జస్ట్ ఇట్లా చెప్తున్నాయి. ఏమంటారు అబ్బా దీన్ని, ఇంట్రడ్యూస్ ఏదో ఒకటి అట్లా చెప్తున్నా మీకు ముందుగా కొంచెం అవగాహన రావాలని. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? అర్థం కాలేదా? ఏదో అర్థమైంది అనుకుంటున్నా. భాషది ప్రాబ్లం అయిపోతుందిరా బాబోయ్. ఓకే, ఇప్పుడు మంచిగా చెప్తా. అర్థమైందా? మళ్ళీ మంచిగా చెప్తా. ఇది బ్రెడ్ వచ్చేసి ఒకటి నాకు 80 రూపీస్ పడింది. షుగరు తక్కువ కిలో, పాలు 1 లీటరు, మంచిగా ఎండబెట్టుకొని ఆయిల్ వచ్చేసి ఇప్పుడే ఫ్రై చేసా. ఆయిల్ ఇట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా జీడిపప్పు మా వాళ్ళు తినరు. సో మా వరకైనా మేము జీడిపప్పు పైన వేసుకొని తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, మీకు చూపిస్తాను, నేను ప్రాసెస్లో చూపిస్తాను. ఏదైనా జెన్యున్గా ఉండాలని భాష నేను నేర్చుకోవాలి, జెన్యున్గా చూపించాలి, జెన్యున్గా ఉండాలని నా ప్రయత్నం అంతే. ఎందుకంటే ఇప్పుడైతే నేను కవరింగ్ చేసుకోగలను. తర్వాత ఒకవేళ ఆన్ స్క్రీన్ ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే నేను తడబడతాను కదా, అందుకు జెన్యున్గా ఉండాలి. అది నేను మాటలు తడబడపోయినా నా కంటెంట్ అనేది ఇష్టం వస్తుంది అని నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూడండి, పీసెస్ అయితే మీరు ఎర్రగా కాల్చుకోండి. ఎర్రగా అంటే అదే బ్లాక్గా కాకుండా దోరగా. 1-2 వస్తాయి పర్లేదు, కానీ మంచిగా ఎర్రగా కాల్చుకోండి. సో నేనైతే షుగర్ అయితే వేసేసుకున్నాను. షుగర్ సిరప్ కోసం నాకు తక్కువ కిలో అంటే 750 గ్రామ్స్ షుగర్ వేసాను. వాటర్ వచ్చేసి ఈ గ్లాస్ అనేది నాకు 200 ml. దీంతో 3 గ్లాసులు వేసాను. అంటే 600 గ్రాముల వాటర్ అయితే వేసాను. అంటే మరగాలి, మంచిగా మరగాలి. అది ఇలాచీ వేసాను. ఓకే, మరుగుతుంది. దీనికి పాకం ఏం అవసరం లేదు. అంటే నేను చేసే ప్రాసెస్లో అయితే మంచిగా ఇది కొంచెం థిక్నెస్ వస్తే ఈ పీసెస్ అనేవి ఇందులో వేసేసుకోవడమే. అది మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు పాలు వేస్తామన్నమాట. కాగిన పాలు వేసి ఇంకొంచెం ఉడికిస్తాము. ఫైనల్గా కోవా పైన వేసి జీడిపప్పులు ఇంకా ఏ పప్పులు వేసుకుంటారో మీ ఇష్టం, వాటితోటి ఫైనల్గా వేసుకోవడం అంతే. చాలా సింపుల్ అండి అనిపిస్తుంది. అంటే వచ్చే వాళ్ళకి సింపుల్, రాని వాళ్ళకి కష్టం అనుకోండి, కానీ పర్లేదు, ట్రై చేయొచ్చు, ఏం ఖరాబ్ కాదు. ఒకసారి ట్రై చేయండి.
చూడండి మసులుతుంది కదా. కలర్ మీ ఇష్టము. నేనైతే కలర్ కొంచెం వేసాను, తప్పదు, ఇంకా ఏం చేస్తాం, కలర్ వాడకూడదు అంటారు కానీ వాడాల్సి వస్తుంది. కొద్దిగా వేసుకున్నాను, మీరు మీ ఇష్టం. మెయిన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇవైతే బాగా ఎండబెట్టాలి. బ్రెడ్ చల్ల ఉండొద్దు, అంటే గట్టిగా ఉండాలి. అది బాగా ఎండి గట్టిగా, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. అట్లా మీరు బ్రెడ్ మంచిగా ఎండబెట్టడం అనేది చూసుకోండి. దాదాపు ఈ కొలతలు అయితే సరిపోతాయి. నేను టేస్ట్ చేశాను, సిరప్ మాకు ఇది సరిపోతుంది, అంటే ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. కోవా అయితే నేను కష్టపడి ఇష్టపడి అంటే చేసి వేశాను. బయట వాళ్ళు ఎట్లా చేస్తారో అని తెలీదు. సో నేనైతే మంచిగా కోవా చేసుకొని దీని మీద వేస్తాను అనమాట. రాని వాళ్ళు బయట కొనుక్కొని తెచ్చుకొని వేసుకోండి, అది మీ ఇష్టము. ఇంట్లో చేసుకొని వేసుకున్నా, బయట తెచ్చుకొని వేసుకున్నా, అది మొత్తం అయిపోయిన తర్వాత వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. కొన్ని ఇష్టమైన వాటి కోసం కష్టపడడంలో తప్పులేదు. కాకపోతే ఒక గంట కాలు పోతాయి, అంటే నిల్చొని కాళ్ళు నొప్పులు వస్తాయి. అంటే కింద అడుగంటకుండా చూసుకోవాలి కోవా. అట్లాగా అటు ఇటు తిరగచ్చు, కానీ వంట దగ్గర అయితే దగ్గరుండి చూసుకుంటేనే అది మంచిగా కుదురుతుంది. నేనైతే అది అయిపోయే వరకు వెళ్ళను. కాళ్ళు నొప్పులు రాని ఏం నొప్పులు రాని అక్కడ దగ్గరుండి చూసుకుంటా. అసలుకే మర్చిపోవడం అనేది మా గొప్ప వరం లాగుంది. వెళ్ళి ఇక్కడ పెట్టి అక్కడ వెళ్ళి ఏమైనా చేసా అనుకోండి ఇది పోతుంది. అందుకు దగ్గరుండి చూసుకుంటా. సో ఇప్పుడు కొంచెం చిక్కబడింది. నేనైతే వేసేస్తున్నాను, పీసెస్ అన్నీ వేసేస్తున్నాను. వేసాక చూపిస్తా ఉండండి. పీసెస్ అన్నీ వేసేసాను. సో ఇప్పుడు నేను పాలైతే పోసేస్తున్నాను. ఇది చూడండి, కొంతమంది కోవా వేయరు, ఈ పాలు పగులుతాయని మేమైతే కోవా వేసుకుంటున్నాము. కోవా చేసి వేస్తాను నేను. సో పాలల్లో ఇంకొంచెం ఉడికించి పక్కన పెట్టేయడమే. జీడిపప్పులు తర్వాత ఫ్రై చేసుకొని వేసుకుందాం. అబ్బా జీడిపప్పులు చేస్తుంటే తింటుంటే భలే ఉంటుంది. అబ్బా వద్దు, మళ్ళీ అందులో కావాలి, ఒట్టి తిరగకూడదు, అందులో కావద్దు, అయిపోతాయి మళ్ళీ. వేయడం నేను ఎక్కడ స్పూనే యూస్ చేయలేదు అది వేసిన తర్వాత. ఈవెన్ స్పూన్ కూడా యూస్ చేయలేదు నేను. మీరు ఇట్లా పట్టుకొని, అంటే పీసెస్ ఇరిగిపోతాయి. ఇట్లా పట్టుకారు పట్టుకొని ఇట్లా నాలంతే. పట్టుకారుతోటి ఇట్లా లేదా క్లాత్ తీసుకొని ఇట్లా అనండి, అంతే. మళ్ళీ పీసెస్ విరిగిపోతాయి. సో చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. నేను దింపేసుకుంటాను. కొంచెం సిరప్ ఉండగానే నేను దింపేసుకుంటాను, ఎందుకంటే తర్వాత అది కొంచెం అబ్సార్బ్ చేసుకుంటుంది. సో నాకు ఇదైతే సరిపోతుంది, ఇట్లా అయితే సరిపోతుంది. కోవా అవసరం లేకుండా చూడండి, పాలు వేడివేడిగా వేస్తే పాలు పగిలిపోతాయి కదా, ఇట్లా ఫామ్ అవుతుంది. మీ ఇష్టము, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కోవా అయితే మస్ట్ అండ్ షుడ్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇంకా దించేసుకొని పైన కోవా మరియు జీడిపప్పులు వేసుకుంటే అయిపోతుంది అండి. నా డబుల్ కా మిఠాయి అయితే రెడీ అయిపోయింది. ఒక పీస్ వేసుకున్నాను, చూడండి ఎలా ఉంటే అలాగే ఉంది. చూడండి జీడిపప్పులు అవి నేను సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అందులో వేస్తే వాళ్ళు తిన్నారు. సో కావాలన్న వాళ్ళు మనం ఇట్లా గిన్నెలో వేసుకొని సపరేట్గా తీసుకున్నాను. ఇట్లా సపరేట్గా వేసుకొని తింటాం. ఓకే, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూపిస్తాను ఇప్పుడు. చూడండి పీస్ అలాగే ఉంది, ఇట్లా వచ్చేస్తుంది. చూడండి చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఎక్కడైనా స్మాష్ అయిందా? లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా చేసుకొని మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.